చేసేవారికి అలసట రావటం సహజం. బడలికగా ఉండి మగత నిద్రలోకి జారుకుంటారు. సరిగ్గా అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తోంది ఓ అంతర్రాష్ట్ర ముఠా. ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతున్న ఆ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వాళ్ళు ఎలా దోచుకుంటారో తెలిస్తే ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. బస్సులో తోటి ప్రయాణికుల్లా కనిపిస్తారు. అవి ఇవి మంచి చెడు మాట్లాడతారు. మంచివాళ్లే కదా అని నమ్మితే ప్రమాదం. నిద్ర లేచి చూస్తే లగేజీ కనిపించదు. వీరంతా ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన హైటెక్ దొంగలు. అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు విమానంలో వస్తారు, దొంగతనాలు చేస్తారు, లక్షలు దోచుకుంటారు. హైవేపై వెళ్లే వాహనాలు, హైటెక్ బస్సులే వీళ్ల టార్గెట్. ప్రయాణికుల్లా వెళ్తూ పక్కవారిపై మత్తుమందు చల్లి చోరీలు చేయడం వీళ్ల స్టైల్. వీళ్లలో కొందరు వ్యాపారాలు చేసి నష్టపోగా కొందరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో బట్టల వ్యాపారం చేయడానికి వచ్చి దొంగతనాలు మొదలుపెట్టారు. రాత్రులు బస్సుల్లో వెళుతున్నారు. పక్కన నిద్రపోయే ప్రయాణికులపై మత్తుమందు చల్లుతున్నారు. ఆ తర్వాత బ్యాగ్లు, సూట్ కేసులు, నగ నట్రా కాజేసి సైలెంట్ గా బస్సు దిగిపోతున్నారు. ఇలా ఒక్క నల్గొండ జిల్లాలోనే 17 దొంగతనాలకు పాల్పడ్డారు. ఓ కేసులో భాగంగా హైదరాబాద్ నాగోల్లో పోలీసులు లాఠీలు తనిఖీ చేశారు. అలకాపురి కాలనీలోని ఓ లాఠీలో ఈ కరడుగట్టిన దొంగల ముఠా చిక్కింది. వీరి నుంచి కేజీ బంగారు నగలతో పాటు 1,30,000 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. మన జిల్లాలో ఇప్పుడు దాకా ఇలాంటి ఒఫెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ నిన్న మేము క్యాచ్ చేసినటువంటి గ్యాంగ్ ఈ ఒఫెన్సెస్లో దాదాపుగా 17 ఒఫెన్సెస్ కమిట్ చేశాయి. ఈ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు? ఆ మధ్య సూర్యాపేట బస్టాండ్ లో జరిగిన కాల్పులకు ఈ ముఠాకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.